హలో ఎవ్రీబడి. నాలుగవది వచ్చేసి మీకు అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అంటే విచ్ ఈజ్ నాట్ కాంక్రీట్. అంటే మన ఏవైతే సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో 5 వి కెనాట్ ఆ సెన్స్ ఆర్గాన్స్ని యూజ్ చేసి మనము వాటిని చూడలేము. అంటే వి కాంట్ సీ ఇట్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వి కాంట్ హియర్ ఇట్, వి కాంట్ టేస్ట్ ఇట్, వి కాంట్ టచ్ ఇట్ అండ్ వి కాంట్ స్మెల్ ఇట్. అంటే బేసికలీ అవి ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేటువంటి ఏంటి అంటే ఫీలింగ్స్, రిలేషన్షిప్స్ ఏవైతే మనకి కనిపించవో అవన్నమాట బేసికలీ. సో అంటే ఇందులో మనకి ఎమోషన్స్ వస్తాయి, తర్వాత ఫీలింగ్స్ ఉంటాయి, తర్వాత క్వాలిటీస్ ఉంటాయి. సో వీటన్నిటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్, అందరూ శాంతిని కోరుకుంటారు లేదా శాంతియుతంగా ఉండటాన్ని ఇష్టపడతారు అన్న ఉద్దేశంతో నేను ఈ సెంటెన్స్ చెప్పాను. అంటే ఇక్కడ పీస్ అనేటువంటిది మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే చూడండి, క్రియేటివిటీ. సో దీన్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ రాసినట్లయితే కనుక, అంటే ఏదైతే పిల్లల్లో క్రియేటివిటీ అనేటువంటిది ఉందో దాన్ని మనము అప్రిషియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఇంకొకటి, బ్యూటీ ఈజ్ సంథింగ్ ఎవ్రీవన్ అడ్మైర్స్. అంటే ఇక్కడ బ్యూటీ అనేటువంటిది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. సో ఇలా అంటే మనకు ఉన్నటువంటి క్వాలిటీస్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, లేదా ఫీలింగ్స్ కానివ్వండి, క్వాలిటీస్ కానివ్వండి, వీటన్నిటి గురించి చెప్పేటువంటిదే అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. తర్వాత వచ్చేటువంటి నౌన్ వచ్చేసి మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి అంటే వస్తువు తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి మెటీరియల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, కాటన్ కావచ్చు, కాపర్, బ్రాస్, స్టీల్. సో ఇలా మెటీరియల్ అంటే ఒక మెటీరియల్ నుంచి ఏదైతే వస్తువు తయారవుతుందో ఆ పర్టికులర్ మెటీరియల్స్ని చెప్పేదానికి మెటీరియల్ నౌన్ అంటారనమాట. ఈ మెటీరియల్ నౌన్స్ అనేటువంటివి బేసికలీ ఏంటి అంటే లిక్విడ్ కానీ లేదా సెమీ లిక్విడ్ లేదా సాలిడ్ ఈ స్టేట్స్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఐ బాట్ అ గోల్డ్ చైన్. ఇక్కడ అంటే నేను ఒక గోల్డ్ చైన్ కొన్నాను అని అర్థం. అంటే గోల్డ్ అనే మెటీరియల్ తోటి చైన్ తయారైంది ఇక్కడ. సో ఇక్కడ గోల్డ్ అనేటువంటిది ఏంటి అంటే ఇట్స్ అగైన్ మెటీరియల్ నౌన్. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, మనం వాడేటువంటి చాలా వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము స్టీల్ తోటి తయారైనవి అన్న ఉద్దేశంతో ఇక్కడ రాసామన్నమాట. కాటన్ డ్రెస్సెస్ ఆర్ చీపర్ అండ్ కంఫర్టబుల్. అంటే ఇక్కడ నేను కాటన్ అనేటువంటిది యూజ్ చేశాను. సో అంటే కాటన్ తోటి తయారైన డ్రెస్సెస్ మనకి చీప్గా వస్తాయి, కంఫర్టబుల్గా ఉంటాయి అన్న ఉద్దేశంతో చెప్పడానికి నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. సో బేసికలీ మెటీరియల్ నౌన్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ని అంటే ఒక వస్తువుని మనము తయారు చేయడానికి ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తామో వాటిని గురించి చెప్పేటువంటిది మెటీరియల్ నౌన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటువంటి మనకి ఇంకొక నౌన్ ఏంటి అంటే కనుక ఇది కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ అంటే ఏంటి అంటే మనము దీనిని లెక్కించవచ్చు. ఇందాక నేను మీకు చెప్పాను కదా మనం మెటీరియల్ నౌన్ని లెక్క పెట్టలేము అని. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఈ కౌంటబుల్ నౌన్లో నేను లెక్క పెట్టవచ్చు అనమాట. ఇట్స్ కౌంటబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐ హ్యావ్ అ మార్కర్ అంటే నా దగ్గర ఒక మార్కర్ ఉంది. ఐ హ్యావ్ 2 మార్కర్స్ అంటే నా దగ్గర 2 మార్కర్స్ ఉన్నాయి. ఇంకా దేర్ ఆర్ మోర్ దెన్ 50 రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. అంటే హైదరాబాద్లో 50 కన్నా ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ 2 బుక్స్. నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి. ఇలా అంటే మనము కౌంట్ చేయగలిగిన వాటన్నిటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ నేను ఒకవేళ మీకు రాసి చూపించినట్లయితే కనుక, హైదరాబాద్లో మనకి మినిమం టు మినిమం 100 థియేటర్స్ ఉన్నాయి. అంటే 100 సినిమా హాల్స్ కానీ అంటే థియేటర్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ చెప్పాను. సో ఇట్స్ కౌంటబుల్ నౌన్, కౌంట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నా దగ్గర 5 డ్రెస్సులు ఉన్నాయి. సో బేసికలీ కౌంటబుల్ నౌన్ అంటే ఏంటంటే మనం వాటిని కౌంట్ చేయొచ్చు. అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. అంటే ఈ కౌంటబుల్ నౌన్ అనేటువంటిది మళ్ళీ మనము కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళినట్లయితే ఇట్స్ అగైన్ ఇట్ హ్యాస్ సమ్ సర్టన్ రూల్స్. అంటే మనము సింగులర్, ప్లూరల్ అంటే సింగులర్ అంటే ఏకవచనం, దాన్ని బహువచనంలోకి మార్చడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అది నేను మీకు కౌంటబుల్ నౌన్ అనేటువంటిది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను మీకు డెఫినెట్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో నెక్స్ట్ వచ్చేటువంటి నౌన్ వచ్చేసి సింపుల్, అన్కౌంటబుల్ నౌన్. అంటే ఈ నౌన్ని మనము కౌంట్ చేయలేము. అన్కౌంటబుల్ అంటే దానిని మనము లెక్కించలేము. సే ఫర్ ఎగ్జాంపుల్, లెక్కించలేనటువంటిది ఏంటి, వాటర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ని లెక్క పెట్టగలనా? నో, ఐ కెనాట్ కౌంట్ వాటర్.
అలాగే క్లే ఉంది, ఐ కెనాట్ కౌంట్ క్లే. అలాగే ఎయిర్ అంటే గాలి ఉంది కదా, సో ఐ కెనాట్ కౌంట్ ఎయిర్. ఐ కెనాట్ ఈవెన్ కౌంట్ హెయిర్, జుట్టు కూడా మనం కౌంట్ చేయలేము కదా. సో ఇలా అంటే అన్కౌంటబుల్ అంటే మనం ఏవైతే కౌంట్ చేయలేమో అలాంటి నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సో అంటే ఈ అన్కౌంటబుల్ నౌన్స్ని చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే సమ్ అని కానీ ఫ్యూ అని కానీ అలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తామన్నమాట. లాట్స్ ఆఫ్ అని అలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ పాట్లో చాలా కొంచెం వాటర్ ఉందని నేను చెప్తున్నాను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, అంటే మేము చాలా క్లే యూజ్ చేస్తాము. అంటే పాటరీ క్లాస్ అంటే ఏంటి, మామూలుగా కుండలు తయారు చేయడం కానివ్వండి, ఆ క్లే తోటి ఆర్ట్ చేయడం, అలా ఆ పాటరీ క్లాస్లో మేము చాలా క్లే యూజ్ చేస్తామన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ మిల్క్ కూడా, ఇది కూడా అన్కౌంటబుల్, ఎందుకు అది లిక్విడ్ స్టేటస్లో ఉంది కదా. సో ఇలా మనం ఏవైతే కౌంట్ చేయలేమో వాటన్నిటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారనమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ నౌన్ వచ్చేసి కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి అంటే అది రెండు లేదా అంటే ఒకటి కన్నా ఎక్కువ పదాలతోటి వచ్చేటువంటి నౌన్ అనమాట. అంటే అందులో 2 కానీ 3 కానీ వర్డ్స్ అనేటువంటివి కలిసి ఒకే నౌన్ని క్రియేట్ చేస్తాయి. దానిని మనము కాంపౌండ్ నౌన్ అని అంటాము. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్. ఇక్కడ చూడండి, బ్లాక్ ఇంకా బోర్డ్ ఇవి 2 వేరే వేరే నౌన్స్ కదా, ఆ 2 కలిసి ఒక వర్డ్ని క్రియేట్ చేస్తున్నాయి. తర్వాత హెయిర్ కట్, కబోర్డ్, చాక్ పీస్. ఇలా అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు వచ్చేవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. అంటే ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు, అంటే ఒకటి కన్నా ఎక్కువ పదాలు కలిసి ఒక నౌన్ని క్రియేట్ చేయడం, అంటే ఒక నౌన్ ఏర్పడటాన్ని మనము కాంపౌండ్ నౌన్ అని అంటాము. మళ్ళీ ఇందులో కూడా 3 సబ్ టైప్స్ ఉన్నాయి. అంటే వీటిలో వచ్చేటువంటి పదాలని బట్టి మళ్ళీ 3 రకాలుగా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ది క్లోజ్డ్ కాంపౌండ్ నౌన్. క్లోజ్డ్ కాంపౌండ్ నౌన్ లేదా దీనికి ఇంకొకటి అంటే స్ట్రాంగ్ కాంపౌండ్ నౌన్ అంటారు. సో ఇది క్లోజ్డ్ కాంపౌండ్ నౌన్ అనేటువంటిది ఏంటి అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే సన్ రైజ్, తర్వాత కబోర్డ్. సో ఇందులో మీరు ఒకవేళ గమనించినట్లయితే సన్ వేరే వర్డ్, రైజ్ వేరే వర్డ్, కప్ వేరే వర్డ్, బోర్డ్ వేరే వర్డ్, బట్ స్టిల్ అంటే అలా అయినా కూడా. ఇంకొక ఎగ్జాంపుల్ హెయిర్ కట్. ఇవి చూడండి వేరే వేరే వర్డ్స్ కదా, బట్ స్టిల్ అంటే వాటి వర్డ్స్కి మధ్యలో స్పేస్ లేదు కదా, క్లోజ్డ్గా ఉన్నాయి. ఇవి స్పేస్ లేదు కాబట్టి వీటిని క్లోజ్డ్ కాంపౌండ్ నౌన్స్ అని అంటారనమాట. సో రెండవ రకం వచ్చేసి మనకి హైఫనేటెడ్. అంటే ఇందులోనే ఉంది, మళ్ళీ పేరులోనే ఉంది. హైఫనేటెడ్ కాంపౌండ్ నౌన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు గమనించండి. నేను ప్రతి వర్డ్ని హైఫన్ తోటి వేరే చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం హైఫన్ యూజ్ చేసి వర్డ్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి వీటిని హైఫనేటెడ్ కాంపౌండ్ నౌన్స్ అని అంటారనమాట. అంటే సింపుల్గా ఏంటి, ఇందులో హైఫన్ ఉంటుంది ఈ వర్డ్స్లో. ఎలా సన్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, వెల్ బీయింగ్, ఇలా అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఓపెన్ ఆర్ స్పేస్ కాంపౌండ్ నౌన్స్. అంటే మళ్ళీ పేరులోనే ఉంది, ఓపెన్ ఆర్ స్పేస్. అంటే ఈ వర్డ్స్కి మధ్యలో మనకి స్పేస్ వస్తుంది అని దాని అర్థం అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ మీరు కనుక గమనించినట్లయితే, సో ఇక్కడ చూడండి, అంటే ఇంకొకటి ఇందులో కాంపౌండ్ నౌన్స్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను 2 కన్నా అంటే 1 కన్నా ఎక్కువ పదాలు ఉంటాయని చెప్పాను కదా. ఏదైతే మొదటి పదం ఉందో ఇట్ డినోట్స్ ది సెకండ్ వర్డ్ అనమాట. అంటే సెకండ్ వర్డ్ అది ఏంటి, ఏ రకమైనది, లేదా దాని పనిని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ అంటే దాని గురించి తెలియజేస్తుంది. అంటే సెకండ్ వర్డ్ యొక్క పనిని మనకి ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట ఈ ఫస్ట్ వర్డ్ అనేటువంటిది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది చూడండి, అదొక మెషిన్. ఏ పర్పస్కి యూజ్ చేస్తాము అంటే వాషింగ్ మెషిన్. సో ఇలా అన్నమాట. ఇంకా అలాగే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ బోర్డ్ అంటే ఒక బోర్డ్ రాయటానికి యూజ్ చేసేటువంటి ఒక నల్లటి బోర్డ్ అనేటువంటి ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటికి.
సో ఫస్ట్ మనము క్లోజ్ నౌన్స్ చెప్పుకున్నాం కదా, దానికి షీ హ్యాడ్ అ నైస్ హెయిర్ కట్ అంటే ఆమెకి మంచి హెయిర్ కట్ ఉంది అనే ఉద్దేశంతో. నెక్స్ట్ మై మదర్ ఇన్ లా స్టేస్ విత్ అస్ అంటే మా అత్తగారు మాతో పాటే ఉంటారు అన్న ఉద్దేశంతో. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే సో ఇలా అన్నమాట. అంటే వర్డ్ని బట్టి అవి 3 సబ్ టైప్స్. సో అంటే చాలా సింపుల్, అంటే పేర్లోనే మనకు ఒకసారి మీరు అవి సబ్ టైటిల్స్ చదివారనుకోండి, ఈజీగా మీకు అందులోనే సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్డ్ లాగా మీకు అర్థం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వ్యూవర్స్, ఇది ఇవాల్టి టాపిక్. మీకు అంటే అర్థమయ్యేటట్టుగా నేను చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అంటే మరిన్ని వీడియోస్ కోసము. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.